హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్. హోల్డే హోల్డే ఏంటి కొంచెం ఓవర్ అయిందా? అలా ఓవర్ అయింది. నువ్వు నార్మల్గా హలో చెప్పినా వీడియో చూస్తారు. చిత్తము మేడం, లేట్ చేయకుండా టకటక వెళ్ళిపోదాం. సో చేతిలో కనిపిస్తున్న ఈ వింత వస్తువులు ఏంటంటే బేసెస్ అనమాట. జనరల్గా నేను ఇది వాటర్ పైప్స్, కరెంట్ పైప్స్ కటింగ్ షాప్స్లో దొరుకుతాయి కదా, సో అక్కడికి వెళ్ళి నేను ఇవి సెలెక్ట్ చేసుకున్నాను. ప్రతి ఇయర్ సన్న పైప్స్ పెడుతుంటే అవి అసలు అంత స్టడీగా ఉండట్లేదు, అందుకని చెప్పి ఈసారి నేను చాలా దృఢంగా ఉన్నవి తీసుకున్నాను అనమాట. అర్థమవుతుంది నీ సైజే తీసుకున్నావని. ఎస్, అందుకే స్ట్రాంగ్గా ఉన్నాయి. ఎంతగా వాడికి కరెక్ట్ సైజ్ చెప్పినా వాడు మాత్రం క్రాస్గా కట్ చేసినట్టు నాకు అనిపించింది, అందుకని నేను మళ్ళీ కరెక్ట్గా కట్ చేసుకున్నాను. ఏంటిది అది కలుపుతున్నావు, తినడానికా? అవును, ఫస్ట్ నీకే పెడతాను, ఎలా ఉందో తిని చూసి చెప్పు. అంత గిఫ్ట్ నాకు వద్దులే కానమ్మా, యూ కంటిన్యూ. ఇది వాల్ పుట్టి మిక్స్ అనమాట. మన డిజైన్ని బట్టి కావాల్సినంత వాల్ పుట్టి పౌడర్, అందులో ఫెవికాల్ ఇంకా వాటర్ మిక్స్ చేసేసుకొని చాలా థిక్ పేస్ట్ చేసుకోవాలి. నేను అలానే కోన్లో సెట్ చేసుకొని డిజైన్ వేద్దాం అనుకున్నాను, ఈజీగా ఉంటుందని చెప్పి. నిజం చెప్పు, నువ్వు ఫస్ట్ టైం ప్రిపేర్ చేసిందంతా జారిపోయింది కదా? యాక్చువల్గా ఫస్ట్ టైం మిక్స్ చేసినప్పుడు వాటర్ కొంచెం ఎక్కువైపోయినాయి అనమాట. తర్వాత మళ్ళీ నేను ఆ కోన్ అంతా తీసేసి మళ్ళీ అందులో కొంచెం పౌడర్ యాడ్ చేసేసి మళ్ళీ కోన్ ప్రిపేర్ చేసుకున్నాను. సో మీరు అందుకని ఫస్టే చూసుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. చేసిన తర్వాత మనం ఈజీగా ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ చాలా నీట్గా వేసేసుకోవచ్చు. నాకు ఈ లోటస్ ప్యాటర్న్ అనేది చాలా బాగా నచ్చింది, సో అందుకని 4 పిల్లర్స్కి నేను ఇలానే చేద్దాం అనుకొని ఫిక్స్ అయ్యాను. నేను యాంటిక్ ఫినిష్ ఇస్తే బాగుంటుంది అనిపించింది, అందుకని ఫస్ట్ నేను బ్లాక్ కోటింగ్ వేసాను అనమాట. దాని మీద మెటాలిక్ గోల్డ్ తోటి ఫినిషింగ్ ఇచ్చాను. లుక్ అయితే కనుక చాలా బాగా వచ్చింది. ఇంకా 4 పిల్లర్స్ ఆ రోజు నైట్కి డ్రాయింగ్ కోసం అని పక్కన పెట్టేశాను. ఇది నెక్స్ట్ డే నేను మిర్రర్ స్టిక్ చేసేసి చిన్న చిన్న ఫినిషింగ్ టచెస్ ఇచ్చేసాను. లైట్స్లో అయితే కనుక చాలా బాగా షైన్ అవుతుంది, లుక్స్ వెరీ కూల్. ఇది ఒక చిన్న బుజ్జి పీట అనేది తీసుకున్నాను. యాక్చువల్గా ప్రీవియస్ ఇయర్ది నా దగ్గర ఉండాలి, కానీ అది కొంచెం హైట్ తక్కువ ఉందన్నమాట. నాకు కొంచెం ఈసారి హైట్ కావాలి, అందుకని నేను కొత్తది తీసుకొచ్చాను. అక్కడే వుడ్ వర్కింగ్ షాప్లో నాకు ఈ బుజ్జి బుజ్జి గోపురాలు కనిపించాయి. ఇంకా బ్రెయిన్లో టడాంగ్ అని చెప్పి ఇంకొక థాట్ అలా రేజ్ అయిపోయి వెంటనే అవి కూడా కొనేసాను. ఇక్కడే నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే పిల్లర్స్ మీద నుంచో పెట్టడానికి అని చెప్పి తీసుకొచ్చిన ఈ గోపురాలకి నేను వుడెన్ కలర్ వేసేసాను, విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ మ్యాచింగ్. అదే అనుకుంటున్నా, ఇంకా ఏం మిస్టేక్ చేయకుండా ఎలా ఉన్నావా అని. పాలవెల్లి మేకింగ్ ఇంకా మిగతా పెయింటింగ్స్ అన్నీ వీడియో తీసుకోవడానికి టైం కుదరలేదు. ఈవినింగ్ అయిపోయింది, ఇంకా కావాల్సినవి తెచ్చేసుకోవాలి కదా, అందుకని చెప్పేసి షాపింగ్కి వచ్చేసాను. ఊర్లో అంతా పండగ వాతావరణం అద్దిరిపోయింది. ఇక్కడంతా మనం కార్స్లో బైక్స్లో కాకుండా ప్రశాంతంగా రోడ్ మీద నడుచుకుంటూ కావాల్సినవి సెలెక్ట్ చేసుకుంటూ కొనుక్కుంటూ వెళ్తేనే బాగుంటుంది. బుజ్జి బుజ్జి వినాయకుళ్ళందరూ ఎవరింటికి వెళ్ళి పూజలు అందుకుందామా అని చెప్పి వెయిటింగ్లో ఉన్నారు. ఇంకా నేను నాన్న చెప్పిన లిస్ట్ అంతా తీసేసుకొని టకటక ఇంటికి వచ్చేసాను. సగం వీడియో క్రాప్ చేసావంటే కింద ఒక 3-4 స్టూల్స్ వేసుకొని ఉండాలి. నేనేమైనా నీ అంతున్నాను అనుకుంటున్నావా? ఈ బుజ్జి లోటస్ అయితే కనుక బెస్ట్ అట్రాక్షన్ ఈసారి మండపంకి. ఎస్, నాకు కూడా అదే నచ్చింది. ఆ లోటస్ కొనడం ఇంకా పెయింటింగ్ అంతా నేను ముందు వీడియోలో ఆల్రెడీ చేశాను, ఎవరైనా చూసిండకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఇవి నేను ఆర్డర్ చేసిన కర్టెన్ లైట్స్ అనమాట. బ్యాక్ డ్రాప్కి చాలా మంచి లుక్ వస్తుంది. అందులో డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ లైట్ అడ్జస్ట్మెంట్ బటన్ కూడా ఉంది. ప్రోడక్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, యూ కెన్ చెక్ ఇట్. ఫైనల్లీ ఇట్స్ టైమ్. అరేంజింగ్ ఇట్ ఈజ్ అ బిగ్గెస్ట్ టాస్క్. కొంచెం కూడా షేక్ అవ్వకూడదు అండ్ అది బాగా స్టడీగా ఉండాలి. బేస్ ఇంకా జాయింట్స్ కనుక స్ట్రాంగ్గా ఉంటే అఫ్ కోర్స్ హోల్ సెటప్ కూడా స్ట్రాంగ్గానే ఉంటుంది. సో నౌ ఇట్స్ డెకరేషన్ టైమ్. మండపంలో నేను మెయిన్గా కాన్సన్ట్రేట్ చేసింది బేస్ పెద్దగా ఉండాలి, ఇంకా వినాయకుడి ముందు ఎక్కువ స్పేస్ ఉండాలి. అలా ఉంటేనే మనం పత్రి పెట్టుకోవడానికి, స్వీట్స్ పెట్టుకోవడానికి, నువ్వు కూర్చోడానికి. ఏంటమ్మా ఏంటి ఇంకోసారాను? అంటే కరెక్టే కదా, దేవుడి ముందు కూర్చొని పూజ చేయాలి కదా. దీపం పెట్టుకోవడానికి, నైవేద్యం పెట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. లాస్ట్ ఇయర్ పూజ నేనే చేశాను, ఈ ఇయర్ కూడా నేనే చేస్తున్నాను. ఫుల్ పకడ్బందీగా పక్క నుంచి నాన్న గైడెన్స్తో.
भारते जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोर्दक्षिणदिग्भागे श्रीशैलस्य ईशान्यप्रदेशे अस्मिन् वर्तमानव्यावहारिकचान्द्रमानेन फेब्रुवारि 6 संवत्सराणां मध्ये श्री विश्वावसु नाम संवत्सरे दक्षिणायने वर्षर्तौ भाद्रपदमासे शुक्लपक्षे चतुर्थ्यां तिथौ वासरयुक्तायां शुभवासरयुक्तायां शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवाङ्गुविशेषायां शुभतिथौ श्रीमान्. ఫైనల్లీ నాన్న సహాయ సహకారాలతో వ్రత కథ కూడా కంప్లీట్ చేసేసాను. సో ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది నెక్స్ట్ డే అపార్ట్మెంట్లో పూజ జరిపిస్తున్నాము. ఎప్పుడు బుజ్జి వినాయకుడి ముందునే పూజ చేశాం, కానీ ఫస్ట్ టైం పెద్ద వినాయకుడి ముందు పూజ చేశాను. అందరూ బుజ్జి వినాయకుడికి ఇష్టమైన మంచి మంచి నైవేద్యాలు కూడా తెచ్చేశారు. అదన్నమాట సంగతి. వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పేసేయండి. హలో మినీ పొటాటో, ఏమైనా చెప్తావా? అవును చెప్తాను, నువ్వు నాకు లడ్డు ప్రసాదం పెట్టలేదు. నేను తింటే నువ్వు తిన్నట్టేలే.